ఇక్కడ స్లైడ్ షో మెనూ చూసినట్లయితే ఇక్కడ వ్యూ షో ఆల్రెడీ మీకు తెలుసు. సెటప్ షోలో మీ షోని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది ఉంటుంది. సపోజ్ ఇక్కడ మీ షోలో అన్ని స్లైడ్స్ షో చేయాలా, లేదంటే పర్టికులర్ స్లైడ్స్ టోటల్గా 5 ఉన్నాయి. సపోజ్ 3 స్లైడ్స్ వరకే కావాలనుకోండి, 1 2 3 పెట్టండి. సో ఓకే అనగానే మీకు ఏమవుతుంది, ఫస్ట్ స్లైడ్ నుంచి 3rd స్లైడ్ వరకే షో కావడం జరుగుతుంది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ అని ఉంది. అంటే 3rd స్లైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ స్లైడ్కి వస్తుంది అనమాట డిస్ప్లే అయ్యేటప్పుడు. సో ఇట్లాంటి ఆప్షన్స్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి ఫైనల్గా ఓకే ఇచ్చినట్లయితే ఇప్పుడు వ్యూ షో అనండి. ఫస్ట్ స్లైడ్ వచ్చింది, క్లిక్ చేస్తే మళ్ళీ 2nd అండ్ 3rd అండ్ మళ్ళీ ఫస్ట్ స్లైడ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఈ షో యొక్క సెటప్ని మనం చేయొచ్చు. మరి ఇప్పుడు ఈ స్లైడ్స్ క్యాన్సిల్ చేయాలంటే షోని ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయండి, కీబోర్డ్లో క్యాన్సిల్ అవుతుంది. ఆ విధంగా షో యొక్క సెటప్ మీరు పెట్టుకోవచ్చు. నేను ఇంతకు ముందర ఉన్నట్లే ఆల్ అని ఇచ్చేస్తాను, లూపింగ్ పెట్టను, ఇట్లాంటి యానిమేషన్స్, వితౌట్ యానిమేషన్స్, వితౌట్ నేరేషన్స్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. యానిమేషన్స్ ఎలా పెట్టాలి, నేరేషన్స్ ఎలా పెట్టాలి అనేది తర్వాత వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిహార్స్ టైమింగ్స్ ఆప్షన్ ఉంది. రిహార్స్ టైమింగ్స్ ఆప్షన్లో మీకు ఏమవుతుందంటే మీరు ఒక్కొక్క స్లైడ్కి తీసుకునే టైం అక్కడ రికార్డ్ కావడం జరుగుతుంది. ఒక్కొక్క స్లైడ్లో ఒక్కొక్క పార్ట్కి కూడా మీరు రికార్డ్ పెట్టుకోవచ్చు యానిమేషన్స్ పెట్టిన తర్వాత. ఆ టైమింగ్స్ ప్రకారం మీరు అంటే ఫస్ట్ టైం ఎట్లా అయితే రికార్డ్ చేశారో ఆ టైమింగ్స్ అంతా కూడా దాని ప్రకారం నెక్స్ట్ టైం మీరు క్లిక్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే ఆ యొక్క షోని ఆ టైమింగ్ ప్రకారం ప్లే చేసుకుంటూ పోతుంది. చూడండి, ఈ రిహార్స్ టైమింగ్స్ అంటాం. ఫస్ట్ స్లైడ్ వచ్చింది, ఇక్కడ చూడండి టైమింగ్ అక్కడ మెయింటైన్ కావడం జరుగుతుంది. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేశాను, 2nd స్లైడ్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని మళ్ళీ క్లిక్ చేశాను, 3rd స్లైడ్ వచ్చింది. అట్లనే మళ్ళీ 4th స్లైడ్, అట్లనే 5th స్లైడ్, అట్లనే 6th. దట్స్ ఆల్. టోటల్గా మనకి ఇక్కడ టైం అంతా కూడా ఇది కావడం జరిగింది, సెట్ కావడం జరిగింది. ఫైనల్గా ఎస్ అనండి. చూడండి ఏ స్లైడ్కి ఎంతెంత టైం తీసుకున్నారు ఇవంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. 8 సెకండ్స్, 7 సెకండ్స్, 4 ఇట్లా. ఈసారి మీరు వ్యూ షో అనండి, మౌస్ ఏమీ క్లిక్ చేయకండి, మౌస్ కానీ కీబోర్డ్ కానీ టచ్ చేయకండి. మీరు ఇంతకు ముందర పెట్టిన టైం ప్రకారం ఇప్పుడు ఆటోమేటిక్గా అది ప్లే కావడం జరుగుతుంది. ఓకే, ఆటో ప్లే అనమాట. ఆ విధంగా మీరు రిహార్స్ టైమింగ్స్ పెట్టుకోవచ్చు. అట్లనే రికార్డ్ నరేషన్, ఇది కూడా మీకు మైక్రోఫోన్ ఉండాలి, మైక్ ఉండాలి. ఒక్కొక్క స్లైడ్కి సంబంధించిన మీ యొక్క వాయిస్ని రికార్డ్ చేసుకొని ప్లేస్ చేసుకుంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఫైల్స్ మీ డిస్క్లో స్పేస్ ఉండాలి, ఇవంతా కూడా అడుగుతుందన్నమాట. సో ఇది మీరు క్యాన్సిల్ చేసుకోండి, ఎందుకంటే అన్ని డివైసెస్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మీరు రికార్డ్ చేసుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. ఏ స్లైడ్కి కావాలి ఆ రికార్డింగ్ అనేది అవన్నీ కూడా అడుగుతుంది. ఓకే, క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ యాక్షన్ బటన్స్ అని ఉన్నాయి. యాక్షన్ బటన్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. మామూలుగా మీరు క్లిక్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ దీనికి అంటే ఫస్ట్ స్లైడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఇట్లా వస్తాయి. అట్లా కాకుండా మళ్ళీ మధ్యలో బ్యాక్కి అట్లా వెళ్ళాలంటే మీరు బటన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2nd స్లైడ్ తీసుకున్నాను. ఈ 2nd స్లైడ్ దగ్గర మళ్ళీ యాక్షన్ బటన్ తీసుకొని సపోజ్ ఇక్కడ ప్రీవియస్ స్లైడ్, ప్రీవియస్ లేదంటే బ్యాక్, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి డ్రా చేయండి.
ప్రీవియస్ స్లైడ్కే కాబట్టి ఓకే అనండి. దీనికి కావాల్సిన మిగతా ఆప్షన్స్ కూడా అక్కడ సౌండ్ అవన్నీ కూడా కావాల్సి ఉంటే పెట్టుకోవచ్చు. అట్లనే ఇక్కడ దీంట్లో నెక్స్ట్ స్లైడ్కి కావాలనుకోండి, యాక్షన్ బటన్, నెక్స్ట్ స్లైడ్, లేదంటే వెరీ బిగినింగ్ స్లైడ్, వెరీ లాస్ట్ స్లైడ్, ఇవన్నీ కూడా బటన్స్ మనం పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ స్లైడే వస్తుంది. అది ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ స్లైడ్ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఈ బటన్స్ని, యాక్షన్ బటన్స్ని పెట్టుకొని మీ యొక్క షోని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట.